ఇవన్నీ కాఫీ తోటలు, మొత్తం అంతా కూడా కాఫీ తోటలు, వాటర్ ఫాల్స్ అయ్యి చాలా బాగుంటది. హాయ్ అండి, నేను జగదీష్, నా ప్రయాణం 9 ఛానల్కి స్వాగతం అండి. ఈ రోజు మన ప్రయాణంలో భాగంగా మనం అడవిలో అయితే ఉన్నాము. జీకే వీధి అంటే గూడెం కొత్త వీధి నుంచి, ఇది అల్లూరు జిల్లా అనమాట అండి. విశాఖ జిల్లా నుంచి విడిపోయిన పోర్ట్ ఇది, అల్లూరు జిల్లా. ఈ పోర్ట్ నుంచి మనం జీకే వీధి అంటే గూడెం కొత్త వీధి నుంచి చింతూరు అయితే ప్రయాణిస్తున్నాం. ఇది ఒక మనకు 200 కిలోమీటర్లు అయితే ట్రావెలింగ్ ఉంది. మధ్యలో దారకొండ అనే విలేజ్ దగ్గర ఉన్నాం మనం. అది విలేజ్ అంటే చిన్న ప్రాంతం అన్నమాట. ఈ ఏరియాలో ఈ వచ్చే దారిలో మనం కాఫీ తోటలు అయితే చూడడం జరిగిందండి. చాలా అడ్వెంచర్ గా ఉంది. ఏరియా అంతా కూడా అడవి చూసారు కదా, అంతా అడవి, ఇవన్నీ కూడా కాఫీ తోటలు అన్నమాట. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే పెంచిస్తుంది. చూడండి, ఇది కాఫీ అన్నమాట. ఇవన్నీ కాఫీ గింజలు. దూడ బుల్దూడ బాగుంది. ఇది ఒక గిరిజన ప్రాంతం అనమాట. ఇదంతా కూడా చూస్తే మనకి కాఫీ తోటలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కాఫీ చెట్లు మరియు మిరియాల చెట్లు అనమాట అండి. మీరు అడ్రస్ చూడొచ్చు. ఎంత కాఫీ, కాకపోతే మిరియాలు అయితే ఈ చెట్టుకి పాదులు ఎక్కినాయి కదండి పైకి. ఆ చెట్టుకి ఎక్కిన పాదులు మిరియాలు అన్నమాట. ఇదంతా కూడా మన్యం జిల్లా అనమాట అండి. ఇక్కడ ఈ గిరిజన ప్రాంతంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉందన్నమాట అండి. ఈ పిల్లలైతే ప్రతిరోజు ప్రసాదం పెడతారంట. ఈ చిన్న పిల్లలు ప్రసాదం ఇచ్చారు. ఈ పాప పెడుతుందంటే నేను వచ్చేసి మన్యం నుండి ఇలా చింతూరు వెళ్ళే దారి అనమాట అండి. ఒక 200 కిలోమీటర్లు ఉంది. మధ్యలో దారకొండ అని ఒక విలేజ్ ఉందన్నమాట. ఈ అడవుల్లోనే కొండల మధ్యన దారాలమ్మ తల్లి ఫేమస్ అనమాట. ఇక్కడే ఈ దారాలమ్మ తల్లికి ఇక్కడ లోకల్ జనం అంతా కూడా మొక్కుబళ్ళు చెల్లించుకుంటున్నారు. మేకలు అలాగే కోళ్ళు ఇట్లా చెల్లించి కొబ్బరికాయలు కొట్టి వాటితో ఇక్కడ ఆ రోజు గడిపి వెళ్తున్నారు అనమాట. చాలా బాగుంది. చూడండి, దారకొండ కదా, ఇక్కడ ఒక మర్రి ఓడలతో ఉందన్నమాట. అలాగే దారకొండ అనే దానికి పక్కనే ఒక కొండ అయితే ఉంటుందన్నమాట అండి. ఆ కొండ చిన్నగా దార అయితే పడుతూ ఉంటుంది. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చాలా లాంగ్ లో ఉంటుంది. దారకొండ అని పేరు అనమాట. దారం దిక్కు కనిపిస్తుంది చూడండి. ఆ కొండ నుంచి అయితే వస్తుంటది. లాస్ట్ ని చూడండి, కనిపిస్తుంది కదా దారది. అది దారకొండ విలేజ్ కు పేరు రావడానికి దారది. ఆ కొండ మీద ఎప్పుడు కూడా దార కారుతూ ఉంటది. ఈ విలేజ్ కి ఆ పేరు రావడానికి దారకొండ అంటే అదే కారణం అనమాట అండి. కాబట్టి దారకొండ దగ్గర వచ్చి హనుమాన్ విగ్రహం అయితే ఉందన్నమాట అండి. ఇక్కడ ఈ రోజు అయితే హనుమాన్ జయంతి కరెక్ట్ గానీ, ఈ హనుమాన్ జయంతి రోజు లక్కీగా ఇక్కడ ఉందన్నమాట. మన పల్లెటూర్లలో గ్రామ దేవతలు ఎలాగైతే ఉంటారో అలాగే అడవిలో కూడా 4-5 గూడాలకి లేదా ఒక 10 గూడాల వరకు కూడా కలిసి ఒక ఫేమస్ అయిన అమ్మవారు అయితే కలిగి ఉంటారు అనమాట. మనకి గ్రామ దేవతలు ఎలాగైతే ఉంటారో ఇక్కడైతే వన దేవతలుగా చెప్పుకోబడతారు అనమాట. అంటే ఈ అడవులను రక్షించడం కానివ్వండి, ఇక్కడ ఉన్న పరిసరాలకు తగ్గట్టుగా ఆ పరిసరాలకు తగిన పేర్లు అయితే అమ్మవార్లకు కలిగి ఉంటాయి. ఉదాహరణకి మనకి తలుపులమ్మ లోవ వనదేవత అయినప్పటికీ మనకి చాలా అందుబాటులో మన విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దేవత అనమాట. ఎందుకంటే మన పల్లెటూర్లకి దగ్గరగా తొలుపులం లేవ అయితే ఎలా ఉంటుందో అలాగే వెస్ట్ గోదావరిలో గుబ్బలమంగమ్మ తల్లి గుడి ఎలా అయితే ఉంటుందో అలాగే ఇక్కడ ఈ దారాలమ్మ తల్లి గుడి అనమాట అండి.
ఈ దారాలమ్మ తల్లి గుడి చాలా గొప్ప శక్తివంతమైనగా ఇక్కడ వ్యక్తులు అయితే చెప్తున్నారు అనమాట. ఇక్కడ వారానికి ఒక రోజనే కాకుండా వారంలో 7 రోజులు కూడా వాళ్ళకి ఇష్టమైన మొక్కులు అయితే తెచ్చుకుని ఈ అమ్మవారికి మొక్కుబడి తీర్చుకుని వీళ్ళు ఇక్కడే మేకలు కానివ్వండి, లేదంటే గొర్రెలు, లేదంటే కౌళ్ళతో ఇక్కడ నైవేద్యం సమర్పించి ఇక్కడే వండుకు తిని ఒక రోజంతా ఇక్కడే గడిపి అయితే వెళ్తున్నారు అనమాట. ఈ దారాలమ్మ తల్లి చాలా మహిమగల తల్లి అని ఇక్కడ పంతులు గారు అయితే మనకి చెప్పడం జరిగింది అనమాట అండి. ఈ వీడియోలో నాకు చాలా అద్భుతంగా అయితే ఈ అమ్మవారు దర్శనం కలిగిందనమాట అండి. ఎందుకంటే నేను దారాలమ్మ తల్లి గుడికి వెళ్తాను అని అనుకోలేదు. కారణం ఏంటంటే నేను గూడెం కొత్త వీధి నుంచి, అంటే పాడేరు మీదుగా గూడెం కొత్త వీధి నుంచి మన భద్రాచలం, చింతూరు వెళ్ళే రూట్లో ఇది సుమారు ఒక 100 కిలోమీటర్ల మధ్యలో అయితే ఈ దారాలమ్మ తల్లి గుడి తగలడం జరిగిందనమాట. దారాలమ్మ తల్లి గుడి అనేది దారకొండ అనే ఒక విలేజ్ లో ఉండడం జరిగింది. అంటే మనం విలేజ్ అయితే అంటాము, ఇక్కడైతే వీటిని తండాలు అని ఇలాగా పిలుస్తూ ఉంటారు అనమాట. ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా సాంబ్రాణి పొగతో అమ్మవారిని సేవిస్తూ అలాగే వాళ్ళు తెచ్చుకున్న మొక్కుబడులతో అయితే చెల్లిస్తున్నారు అనమాట. మనమైతే ఈ అడవిలో వీడియోలు అయితే చాలా అయితే చేసి ఉన్నాం అనమాట అండి. మన వీడియో ఎవరన్నా మొదటిసారి చూస్తుంటే ఒక లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని అడ్వెంచర్ వీడియోస్ చేయడానికి మన ఛానల్ ఎప్పుడు కూడా ముందే ఉంటుందన్నమాట అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.